కేంద్ర ప్రభుత్వ పథకంగా కొనసాగుతున్నటువంటి సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం ఉందో ఆ పథకం గురించి మాట్లాడదాం. పథకం ఏమంటున్నాం? సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన లేదా గ్రామ యోజన అని చెప్పేసి కూడా పిలవచ్చు. సో ఇది పథకం పేరండి. పథకం ఏమంటున్నాం? సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అని అంటున్నాం. మరి మనం ప్రతి పథకం గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ పథకం అనేది ఎందుకు వచ్చింది, ఆ స్కీమ్ని ఎందుకు స్టార్ట్ చేశారు, ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంది, ఆ స్కీమ్ ప్రారంభం కావడానికి సంబంధించి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి, ఇవి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం అనేది ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం అని అంటున్నాం. ఏమంటున్నాం? గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం అనేది ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం. ఏమంటున్నాం? గ్రామాలను అభివృద్ధి చేయాలి అని అంటున్నాం, సమగ్రంగా అభివృద్ధి చేయాలి అని అంటున్నాం. అంటే ఏదైనా ఒక గ్రామం తీసుకుంటే, గ్రామ పంచాయతీని తీసుకుంటే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇది అభివృద్ధి అనేది దేశంలో భాగంగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది కదా, మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం దత్తత అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఏమంటున్నాము? గ్రామాలని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి. గ్రామాల దత్తత కార్యక్రమం సింపుల్గా చెప్పాలి అని అంటే ఇగో ఇలా అడగొచ్చు ఎగ్జామ్లో, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనేటువంటి పథకం దేనికి సంబంధించింది అని అంటే ఇగో గ్రామాల దత్తతకి సంబంధించింది. మరి ఎవరు తీసుకోవాలి సార్ ఈ దత్తతను అని అంటే ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, అంటే ఏమంటున్నాం మనం, ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఈ పార్లమెంట్ సభ్యులకి సంబంధించి, పార్లమెంట్ అంటే ఏమంటాం మనం, ఇందులో లోక్సభ అంటాం, అలాగే రాజ్యసభ అని అంటాం. రెండు సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ అంటున్నాం, రెండోది రాజ్యసభ అంటున్నాం. ఈ సభలలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో సో వారికి సంబంధించి ఆ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఏమంటాం, వీరిని మనం ఎంపీస్ అంటాం, వీరిని లోక్సభ ఎంపీస్ అంటాం, వీరిని రాజ్యసభ ఎంపీస్ అంటాం. ఈ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే సభ్యులుగా కొనసాగుతున్నారో వారికి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఇక్కడ మళ్ళీ ఒక క్లియర్, ఇక్కడ చూడండి క్లియర్గా నేను చెప్తాను. లోక్సభకి సంబంధించినటువంటి వారు అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు కాబట్టి వీరికి నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి. సో మరి ఈ నియోజకవర్గాలకి సంబంధించి వీరు ఏం చేయాల్సి ఉంటుందని అంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలలో ఏదో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని దాన్ని పూర్తి స్థాయిలో ఎలా అంటున్నాం, ఆ గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి అని అంటున్నాం. ఎక్కడి నుంచి? లోక్సభ నుంచి ఎన్నికైనటువంటి వారు నేరుగా వారికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అలాగే రాజ్యసభకి సంబంధించినటువంటి వారు ఏ రాష్ట్రం నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో వీరేం చేస్తారు, స్టేట్స్కి సంబంధించి ఏదో ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ కావడం జరిగింది. సో ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదైతే ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి అని అంటే తను ఉత్తరప్రదేశ్లో గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే తను ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి. సో ఇలా
తీసుకోవాల్సి ఉంటుంది. లోక్సభకి సంబంధించిన వారేమో నేరుగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ స్థానం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రాజ్యసభకి సంబంధించినటువంటి సభ్యులేమో ఏదైతే రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. సరే, మరి నామినేట్ చేయబడినటువంటి సభ్యులు కూడా ఉంటారు పార్లమెంట్కి సంబంధించినటువంటి వారు అని అంటే, ఇగో నామినేట్ చేయబడినటువంటి ఎవరైతే నామినేట్ చేయబడినటువంటి సభ్యులు ఉంటారో వీరు దేశంలో ఎక్కడి నుంచైనా కూడా వారికి నచ్చినటువంటి రాష్ట్రం నుంచి వారు గ్రామాన్ని ఎంపిక చేసుకొని సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా అక్కడ వారు ఎంపిక చేసుకొని దత్తత తీసుకున్నటువంటి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సమగ్రంగా అభివృద్ధి చేయడం అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి చేయడము అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనోపాధిని పెంచడం, జీవన ప్రమాణాలను పెంచడం, అసమానతలను తగ్గించడం, ఉపాధి పెరిగేలా చూడడం, ఆ గ్రామానికి సాంస్కృతిక వారసత్వ సంపద ఉంటే దాన్ని కాపాడేలాగా చర్యలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా దత్తత కార్యక్రమంలో భాగంగా ముందుకు వెళ్ళడం దత్తత కార్యక్రమంలో భాగంగా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన ఏదైతే ఉంటుందో, అవస్థాపన సౌకర్యాలను అంటాం, నీటి వనరులు కానీ, శానిటేషన్ కానీ, ఇతర గ్రామానికి సంబంధించి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ దత్తత తీసుకున్నటువంటి ఎంపీ గారికి ఉంటుంది. సో ఇలా ఈ కార్యక్రమమే మనం ఏమంటున్నాము అని అంటే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమం అని అంటున్నాం. సార్, మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఎందుకు ప్రారంభించడం జరిగింది అని అంటే అది కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మొదటిసారి ఎప్పుడు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని అంటే 11 అక్టోబర్ 2014 ఎప్పుడు అని అంటున్నాం 11 అక్టోబర్ 2014 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన్ భవన్ అని ఓ భవన్ ఉంది, ఈ విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఎక్కడ ప్రారంభించారు అని అంటున్నాం? న్యూఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన్ భవన్లో 11 అక్టోబర్ 2014 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటున్నాం. అదే ఏ కార్యక్రమం అంటున్నాం? సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కార్యక్రమం అని అంటున్నాం. ఈ కార్యక్రమం ఏం చేస్తుంది అని అంటే గ్రామాలను దత్తత తీసుకోవాలి అని చెప్పేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా ఎవరైతే ఉన్నారో రాజ్యసభకి, లోక్సభకి నామినేట్ అయినటువంటి సభ్యులకి సంబంధించి సూచిస్తున్నటువంటిది. మరి మనం ఎంపీస్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొత్తం ఎంత సభ్యులు ఉన్నారు అని అంటే 790 సభ్యులు ఉన్నారండి. ఎంతమంది? 790 మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు. ఎలా అని అంటే లోక్సభ నుంచి 545 ఉన్నారు, ఇక్కడ రాజ్యసభ నుంచి ఒక 250 మంది ఉన్నారు. సో ఓవరాల్గా ఒక 790 మంది ఎవరున్నారు అని అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. సో ఇలా ఈ కార్యక్రమాన్ని వీరు దత్తత తీసుకునేందుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ న్యూఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన్ భవన్లో 11/6/2014 ప్రారంభించారు అని అంటున్నాం. సార్, మరి నరేంద్ర మోదీ గారు 11 అక్టోబర్ 2014 ఎందుకు ప్రారంభించారు అని అంటే ఈ డేకి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఎవరైతే లోక్ నాయక్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నామో, జయప్రకాష్ నారాయణన్కి సంబంధించినటువంటి జయంతి అనేది ఈ రోజున ఉంది. ఏ రోజున ఉంది అని అంటున్నాం? లోక్ నాయక్గా పిలువబడేటువంటి లోక్ నాయక్గా పిలువబడుతున్నటువంటి ఎవరు అని అంటున్నాం? జయప్రకాష్ నారాయణ్కి సంబంధించి. సో ఇతని నారాయణకి సంబంధించినటువంటి బర్త్డే అనేది, అతని జయంతి అనేది ఉంది. సో ఇతని జయంతి సందర్భంగా క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా అక్టోబర్ 11, 2014 ప్రారంభించినటువంటి పథకం ఏంటి అని అంటే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ గారు. ఎప్పుడు ప్రారంభించారు? 11 అక్టోబర్ 2014 ప్రారంభించారు అని అంటున్నాం.
సో ఇలా గ్రామాల దత్తత కోసం ఈ జయప్రకాష్ నారాయణ గారి జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. సో జయప్రకాష్ నారాయణ గారు 1952లో ప్రజా సోషలిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. ఏమంటున్నాం? ప్రజా సోషలిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఏం స్థాపించారు అని అంటాం? ప్రజా సోషలిస్ట్ పార్టీని స్థాపించారు అంటున్నాం. అలాగే జయప్రకాష్ నారాయణ గారికి 1999లో ఏమిచ్చిర్రు అని అంటే భారత్లో అత్యున్నత పురస్కారమైనటువంటి భారత రత్న అనేటువంటి అవార్డుని అందించడం జరిగింది జయప్రకాష్ నారాయణ గారికి. సో ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఈ 11 అక్టోబర్ 2014న మోదీ గారు ప్రారంభించారు. సో ప్రారంభించిన కార్యక్రమమే ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. సార్ మరి భారతదేశంలో 2014లో ప్రారంభమైనటువంటి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తున్నారు, ఇది ఇప్పటికీ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి అనేది కూడా చూడాలి. సో ఈ పథకానికి సంబంధించి సిడిపిఓ ఈఓ సిలబస్లో అడగడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్లో భాగంగా. ఇక ఇతర పోటీ పరీక్షలకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో గ్రామాల దత్తతకి సంబంధించినటువంటి కార్యక్రమం గురించి చెప్పమంటే ఈ మొత్తం సమాచారం నీ దగ్గర ఉంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాలి. ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు అని అంటే, ఏదైతే ఇప్పుడు ఇది గ్రామాలకి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి భారతదేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ కార్యక్రమం అనేది ఉంది. ఓకేనా? మరి మంత్రి ఎవరు ఉన్నారు అని అంటే గిరిరాజ్ సింగ్ గారు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి గిరిరాజ్ సింగ్ గారు కేంద్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. తెలంగాణలో అయితే ఎవరున్నారు అని అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏంటి అని అంటే తెలంగాణకి సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ మినిస్టర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాన్ని ఎలా అమలు చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేశారు అని అంటే, ఇగో 2014లో మేము పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2016 వచ్చేసరికి పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కనీసం ఒక గ్రామాన్నైనా అభివృద్ధి చెయ్యాలి అని చెప్పారు. ఎంత? ఒక గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. ఎప్పటికల్లా? 2016 కల్లా. ఇలా 2019 వచ్చేసరికి మరొక 2 గ్రామాలను అభివృద్ధి చేయాలి అని చెప్పారు. ఎన్ని గ్రామాలను? మరొక 2 గ్రామాలు. ఇక 2024కు వచ్చేసరికి ఒక 5 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా ఒక్కో ఎంపీ మొత్తం ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అని అంటే 8 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు? 2025 వరకు అని చెప్పేసి అంటాం. 2024 వరకు అని చెప్పేసి అంటా ఉన్నాం, లేదా 2025. సో ఎప్పటి నుంచి? 2016 నుంచి. సో ఇలా 8 గ్రామాలను ఒక్కో ఎంపీ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇప్పటి వరకు 4 ఫేజులలో నిర్వహించడం జరిగిందండి. ఏమంటున్నాం? సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాన్ని ఎన్ని ఫేజులలో ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది అని అంటే 4 దశలలో. ఎన్ని దశలు అని అంటున్నాం? 4 దశలలో ఈ పథకాన్ని ఇప్పటివరకు అమలు చేస్తూ ఉన్నారు. 1వ దశలో మొత్తం 703 మంది ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. 2వ దశలో 763 మంది ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 3వ దశలో ఇది 450 కంటే ఎక్కువ మంది ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇక 4వ దశలో ఏంటి అని అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో చాలామంది కూడా గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఇలా 4 దశలలో గ్రామాలను దత్తత తీసుకున్నారు. మరి తీసుకున్నటువంటి గ్రామాల దత్తతకి సంబంధించి వాటి పర్యవేక్షణ ఎలా ఉంటుంది, వాటి ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాలి. సో దీనికి సంబంధించి ఒకసారి ఆర్డర్ మాట్లాడదాం.
అంటే ఇక్కడ ఎవరు దీన్ని దత్తత తీసుకోవాలి అని అంటున్నాం సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో అని అంటే, ఒకటి దీన్ని పార్లమెంట్ సభ్యుడు తీసుకోవాలి అని అంటున్నాం. అంటే ఈ దత్తత స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చెప్తా ఉన్నా నేను. పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు అని అనుకుందాం. తీసుకున్న తర్వాత దీన్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు అని అంటే, రెండవ దశలో ఏదైతే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అని మాట్లాడినాం కదా, ఈ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి కార్యదర్శుల కమిటీ, కార్యదర్శి ఏం చేస్తాడు అని అంటే, ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖను పర్యవేక్షిస్తున్నటువంటి కార్యదర్శి 2 కమిటీలను ఏర్పాటు చేస్తాడండి. ఏం ఏర్పాటు చేస్తాడు? 2 కమిటీలను ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. దేనికి సంబంధించి? ఏదైతే ఆ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం ఉందో ఈ పథకానికి సంబంధించిన స్ట్రక్చర్, అంటే ఒక పార్లమెంటు సభ్యుడు ఇక్కడ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. దత్తత తీసుకున్న తర్వాత ఈ దత్తత గ్రామానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి కార్యదర్శి పరిధిలో ఒక 2 కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఈ గ్రామాన్ని ఎంచుకున్నాడు, దీనికి సంబంధించి ఈ దత్తత గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి పలు మార్గదర్శకాలని సూచించడం జరుగుతుంది. ఎవరికి సూచిస్తారు అని అంటే, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శికి సూచించడం జరుగుతుంది. రాష్ట్ర పరిధిలో ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఈ ప్రధాన కార్యదర్శికి సూచించడం జరుగుతుంది. సో చీఫ్ సెక్రటరీకి. సో ఇతని తర్వాత ఇతని దగ్గర నుంచి ఆర్డర్ ఎక్కడికి వెళ్తాయి అని అంటే, జిల్లా కలెక్టర్కి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి అని అంటున్నాం? జిల్లా కలెక్టర్కి వెళ్తాయి. సో కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడేటువంటి వారు ఇక్కడ ఉంటారు. సో ఇలా గ్రామ పంచాయతీకి సంబంధించి డెవలప్మెంట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఏదైతే సంసద్ ఆదర్శ్ యోజన ఉందో, ఈ సంసద్ ఆదర్శ యోజనలో ఉండేటువంటి స్ట్రక్చర్, ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే, పార్లమెంట్ సభ్యుడు దత్తత తీసుకున్నాడు, తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి 2 కమిటీలను ఫామ్ చేస్తాడు. ఈ కమిటీల అనంతరం ఆర్డర్స్ అనేవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వెళ్తాయి. సో ఇక్కడ నుంచి జిల్లా కలెక్టర్కి వెళ్తాయి. జిల్లా కలెక్టర్ నుంచి ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఉన్నటువంటి అంశాలను, రిసోర్సెస్ను చూసి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఇలా దత్తత గ్రామాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. సార్ మరి భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అని అంటే, సుమారు 2,50,000 గ్రామాలు ఉన్నాయండి. ఏంటి? సుమారు 2,65,000. ఎన్ని అంటున్నాం? 2,65,000 గ్రామాలు అనేవి ఉన్నాయి. సో ఈ గ్రామాలను ఒక్కొక్క ఎంపీ 8 గ్రామాల చొప్పున అభివృద్ధి చేస్తే మొత్తం భారతదేశంలో 6,433 గ్రామాలు అనేవి ఏమవుతాయి అని అంటే, డెవలప్ అవుతాయి అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో ఇలా ఈ గ్రామ పంచాయతీలకి సంబంధించి, గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సంబంధించి వచ్చినటువంటి స్కీమే ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అని అంటున్నాం. ఈ గ్రామ యోజనకి సంబంధించి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజననే ఇంకా ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే, సాంజీ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? సాంజీ పథకం అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. సాంజీ పథకాన్ని అని చెప్పేసి ఏ పథకాన్ని పిలుస్తారు అని అంటే, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాన్ని. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాన్ని ఏమని పిలుస్తారు మరొక పేరుతో అంటే, సాంజీ అని అంటున్నాం. సో ఇలా ఈ సాంజీ అనేటువంటి పేరును ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం ఒక 6,333 గ్రామాలను అభివృద్ధి చేసేందుకోసం ఈ దత్తత కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది. సో ఇలా ఇది ఎందుకు గ్రామాలను అభివృద్ధి చేయాలి అని అనుకున్నారు అని అంటే, మహాత్మా గాంధీ సిద్ధాంతాలకి ప్రాధాన్యతనిస్తూ గ్రామాలని అభివృద్ధి చేస్తే అక్కడున్న ప్రజల జీవన నైపుణ్యాలు, జీవన ప్రమాణాలు పెరుగుతాయి అని చెప్పేసి ఈ గ్రామాల దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఇలా జయప్రకాష్ నారాయణకి సంబంధించినటువంటి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిర్రు అని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్ మరి ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన సాంజీ పథకానికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతాయి, నిధులను ఎలా తీసుకుంటారు అని అంటే అది కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఈ పథకానికి సంబంధించి వివిధ పనుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి అని అంటే అక్కడ ప్రజలకి సంబంధించి
ఎక్కువగా పని కల్పించాల్సి ఉంటుంది. సో దీనికి ఇప్పటికే భారతదేశంలో అమలవుతున్నటువంటి పథకాలు ఏవి అని అంటున్నాం? ఇందిరా ఆవాస్ యోజన. సో ఇందిరా ఆవాస్ యోజన, అలాగే దీనికి సంబంధించి మనం ఏమంటున్నాం? ప్రధాన్ మంత్రికి సంబంధించినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలను, అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అలాగే ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇలాంటి పథకాల ద్వారా ఈ గ్రామాల అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఎంపీ ల్యాండ్స్, ఏవైతే ఎంపీలకి సంబంధించినటువంటి ఎంపీ ల్యాండ్స్, అలాగే గ్రామాలకి సంబంధించి ఏముంటుంది అని అంటే ఎంపీ ల్యాండ్స్తో పాటు గ్రామ పంచాయతీలకి సంబంధించి ఉన్నటువంటి సొంత ఆదాయం, అలాగే కేంద్ర రాష్ట్రాలకి సంబంధించినటువంటి గ్రాంట్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి, వీటితో పాటు నెక్స్ట్ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్కి సంబంధించినటువంటి ఫండ్స్ అని అంటున్నాం. సో ఇలా ఈ ఫండ్స్ ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ ఆదర్శ గ్రామాల కోసం ఏం డెవలప్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇగో ఏదైతే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఉందో ఈ పథకాలను బేస్ చేసుకొని ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీన్ని ఏమంటున్నాం మనం? సాంజీ పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సాంజీ పథకం అని అంటే ఏంటి? సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అని అంటున్నాం. సో ఇలా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫండ్స్ని బేస్ చేసుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనం పథకం గురించి మాట్లాడినాం, ఈ పథకం అనేది ఎప్పుడు వచ్చింది అని మాట్లాడినాం, ఈ పథకాన్ని ప్రారంభించిర్రు అని మాట్లాడినాం, ఈ పథకంలో గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఎవరు కృషి చేయాలి అని మాట్లాడినాం, దత్తత తీసుకున్న తర్వాత ఫండ్స్ ఎలా జనరేట్ అవుతాయి అని చెప్పేసి మాట్లాడినాం, మరి దత్తత తీసుకున్న గ్రామాలను కేంద్ర స్థాయి నుంచి ఆ గ్రామ పంచాయతీ స్థాయి వరకు పర్యవేక్షించేందుకు ఉన్నటువంటి సిస్టమ్ గురించి మాట్లాడినాం. ప్రశ్న ఎలా అడిగినా ఇందులో నుంచే అడుగుతారు. సో ఇది సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ఒక అంశాన్ని ఇన్ని కోణాలలో నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రశ్న మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. సో ఇలా మనం స్కీమ్స్ని అప్డేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ స్కీమ్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇదే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన సాంజీ పథకం. సో ఈ సాంజీ పథకానికి మూలం ఏంటి అని అంటే గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అలాగే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను బలోపేతం చేయడం అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. పథకం ఎప్పుడు ప్రారంభమైంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 11 అక్టోబర్ 2014. 2005 కల్లా ఒక్కొక్క ఎంపీ ఎన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి అని అంటే 8 గ్రామాలను. 2016 కల్లా ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి అని అంటే 1 గ్రామాన్ని. 2018 వరకు 19 వరకు ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అంటే 3 గ్రామాలని. సో ఇలా ఈ మొత్తం ఒక్కో ఎంపీ 8 గ్రామాలను అభివృద్ధి చేస్తూ పోతే 6433 గ్రామాలు అనేవి అభివృద్ధి చెందుతాయి భారతదేశంలో పూర్తి స్థాయిలో సమగ్రంగా అని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎవరి జయంతి సందర్భంగా అనంటే జయప్రకాష్ నారాయణకి సంబంధించినటువంటి అతని జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిర్రు అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇదే ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన సాంజీ పథకం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.